వైట్ డిశ్చార్జ్ స్త్రీలలో తెల్లబట్ట అవ్వటం అన్నది స్త్రీలలో చాలా కామన్గా చూసే కండిషన్. సో తెల్లబట్ట అవుతుంది అనగానే అందరూ ముందుగా భయపడిపోతారు. సో తెల్లబట్టలో 2 రకాలుగా ఉంటాయి. ఫిజియలాజికల్ అంటాము, పెథలాజికల్ అంటాం. అంటే నార్మల్గా ప్రతి స్త్రీకి ప్రతి నెల కొన్ని రోజులు తెల్లబట్ట అవ్వటం అనేది ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ ఫినామినా. నెలసరి అయిపోయిన తర్వాత ఒక 5 రోజుల తర్వాత మధ్యలో అంటే మిడిల్ ఆఫ్ ద మంత్ 5 నుంచి 10 రోజుల వరకు తెల్లబట్ట అవ్వటం అన్నది కామన్. దాన్ని ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అలా కాకుండా నెలసరితో సంబంధం లేకుండా మిడిల్ ఆఫ్ ద మంత్ కాకుండా విడి రోజుల్లో ఎప్పుడైనా తెల్లబట్ట అవుతున్నా, తెల్లబట్ట చెడు వాసన వస్తున్నా, తెల్లబట్ట ఉన్న రోజుల్లో బాగా దురదగా మంటగా ఉంటున్న ప్రైవేట్ ఏరియాస్లో, ఇలాంటప్పుడు అది ద కాజ్ కుడ్ బి ఇన్ఫెక్షన్. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తెల్లబట్ట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా స్త్రీలు మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేకపోతే హస్బెండ్తో కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా తెల్లబట్ట ఎక్కువగా డెవలప్ అయ్యి దాన్ని కలిసినప్పుడు ఎక్కువగా ఇచ్చింగ్ రావటం కానీ, మంట రావటం కానీ, వాళ్ళు కలిసినప్పుడు నొప్పి రావటం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే యూజువలీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ రీజన్ అయి ఉండాలి. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, పార్ట్నర్ నుంచి తనకి వైఫ్ నుంచి హస్బెండ్కి ఇన్ఫెక్షన్ అన్నది షేర్ అయ్యి దానివల్ల తెల్లబట్ట ఎక్కువగా రావటం అన్నది రొటీన్గా చూసే సమస్య. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చింగ్ ఉన్నప్పుడు కానీ, తెల్లబట్ట కలర్ మారటం కానీ, నార్మల్గా ప్లెయిన్ వాటరీ లిక్విడ్ లాగా రావటం అన్నది ఈజ్ నార్మల్. అలా కాకుండా తెల్లగా పెరుగులాగా మరీ వైట్ కలర్లో డిశ్చార్జ్ రావటం కానీ, లేకపోతే గ్రీనిష్ కలర్లో రావటం కానీ, అలా తెల్లబట్ట వచ్చినప్పుడు బాగా చెడు వాసన రావటం కానీ, అసోసియేటెడ్ దురద రావటం కానీ ఉన్నప్పుడు కంపల్సరీ ఏ డిశ్చార్జ్ ఉంది, ఎందుకు ఉంది అన్నది చూయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా చాలా అవసరం. తెల్లబట్ట ఉంది కదా అని చెప్పని ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ వాడటం మంచిది కాదు. తెల్లబట్ట వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నవి రకరకాల ఉంటాయి. బ్యాక్టీరియల్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, ఫంగల్ అవ్వచ్చు. సో దేనివల్ల వస్తుంది తెల్లబట్ట, దేనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నది ముందు చెక్ చేయించుకొని దానికి రిలేటెడ్గా తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే తెల్లబట్ట తక్కువ అవుతుంది. కొంతమంది స్త్రీలకి బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఏదైనా క్యాన్సర్ వ్యాధులు కానీ, ఏదైనా డయాబెటీస్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అవ్వటం వల్ల రికరెంట్గా ఈ తెల్లబట్ట అన్నది ఇన్ఫెక్షన్స్ రావటం అన్నది కామన్. సో దీన్ని రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో రికరెన్స్ ఎందుకు వస్తుందంటే, మాటికి తెల్లబట్ట ప్రాబ్లం ఎందుకు వస్తుందండి నాకు అంటే, మీరు ఫస్ట్ మీ షుగర్ చెక్ చేయించుకోవాలి, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఒంట్లో వైటమిన్ డి, B12 ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, మీ హీమోగ్లోబిన్ అంటే మీ బాడీలో రక్తం పర్సంటేజ్ ఎంత ఉంది అన్నది చెక్ చేయించుకొని, ఇమ్యూనిటీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేయించుకొని, దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటాయి, ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, లేకపోతే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, వైటమిన్ డి ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్నా కానీ అవి రీప్లేస్ చేసుకొని, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే రికరెంట్గా ఇట్లా తెల్లబట్ట వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ చేసుకొని మీరు లోకల్ వెజైనల్ కేర్ అంటాం. అంటే మీ ప్రైవేట్ ఏరియాని రెగ్యులర్గా రోజువారీ క్లీన్ చేసుకొని డ్రైగా ఉంచుకుంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ రావటం కామన్ కాబట్టి ఎప్పుడైతే స్త్రీ ట్రీట్మెంట్ చేయించుకుంటుందో తన పార్ట్నర్ కూడా అదే టైంలో ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా అవసరం. ఇద్దరు ఒకటే టైంలో ట్రీట్మెంట్ తీసుకోనప్పుడైతే స్త్రీ నుంచి మగవారికి, మగవారి నుంచి స్త్రీకి మాటిగా ఈ ఇన్ఫెక్షన్ షేర్ అవ్వటం అన్నది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ప్రతి నెల మాటికి ఇన్ఫెక్షన్స్ రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ మాటికి నోటీస్ చేస్తుంటారో కొన్ని జాగ్రత్తలు పాటించి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరు రాకుండా చూసుకోవటం బెటర్. సో ఆల్వేస్ ఒకవేళ ఇలాంటి వాళ్ళు కలిసేటప్పుడు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు కాండమ్స్ అన్నది వాడుకుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం చాలా అవసరం. షుగర్ కనుక ఎక్కువగా పెరుగుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అన్నది, అంటే ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నది మాటికి వస్తూ ఉంటాయి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే తెల్లబట్ట రావటం వల్ల నా బాడీ అంతా వీక్ అయిపోతుంది, నాకు బాగా నడుము నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ నడుము నొప్పి రావటము, జనరలైజ్డ్గా వీక్ అవ్వటం అన్నది వాళ్ళకి లో ఇమ్యూనిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. బట్ వైట్ డిశ్చార్జ్ వల్ల ఇది అవుతుంది అని అనుకుంటారు కానీ తెల్లబట్ట వల్ల ఇది అవ్వదు. సో వాళ్ళ రెగ్యులర్గా ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉండటం వల్ల తెల్లబట్టతో పాటు ఇలా జనరలైజ్డ్గా వాళ్ళకి వీక్నెస్గా అనిపించడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఉండి తెల్లబట్ట మాటికి అవుతూ ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. కామన్గా అందరూ రొటీన్గా తల్లులకు వచ్చే
డౌట్ ఏంటంటే మా పాప చాలా చిన్నది, ఇంకా మెన్సెస్ కూడా రాలేదు, మా పాపకి తెల్లబట్ట అవుతుంది, దీని గురించి ఏమన్నా వర్రీ అవ్వాలా అని వస్తూ ఉంటారు తల్లులు. సో పిల్లలు చిన్నప్పుడు 8-9 సంవత్సరాలు ఉండి వాళ్ళలో మీకు తెల్లబట్ట కనపడింది అంటే యూజువల్లీ వాళ్ళకి అప్పుడప్పుడే బాడీలో హార్మోన్ చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చే ముందు బాడీలో హార్మోన్ చేంజెస్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు బాగా చిన్న పిల్లల్లో తెల్లబట్ట అన్నది కనపడచ్చు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెల్లబట్ట మరీ ఎక్కువగా అయ్యి వాళ్ళకి అక్కడ దురదలు అట్లాంటివి ఏమైనా వస్తే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా చూయించుకోవచ్చు. బట్ కొంచెం తెల్లబట్ట అన్నది జస్ట్ బిఫోర్, అంటే మెన్సెస్ స్టార్ట్ అవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి పిల్లల్లో కూడా నోటీస్ చేయొచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు.